ఈ ఏడాది రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను కాస్త ముందుగానే పలకరించాయి. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. వచ్చినట్టే వచ్చి దాదాపు నెల రోజులు ముఖం చాటేశాయి. వాన జాడే లేకుండా పోయింది. జూన్ జూలైలో వర్షాలు కురవకపోవడంతో ఆ ప్రభావం ఖరీఫ్ సీజన్ పై తీవ్రంగా పడింది. సుమారు 25% లోటుతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు నైరుతి సీజన్ ముగిసింది. ఏపీలో 4 నెలల పాటు కొనసాగిన నైరుతి రుతుపవనాల సీజన్ మంగళవారంతో అధికారికంగా ముగిసింది. ఈసారి రుతుపవనాలు రాష్ట్ర రైతాంగానికి మిశ్రమ అనుభవాలను మిగిల్చాయి. సీజన్ ఆరంభంలో వర్షాల కోసం ఎదురు చూసేలా చేసి కరువు ఛాయలను పరిచయం చేసిన రుతుపవనాలు చివర్లో మాత్రం కొన్ని జిల్లాలను భారీ వర్షాలు వరదలతో ముంచెత్తాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో సాధారణంగా 570.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 553.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 3.1% మాత్రమే తక్కువ. రాష్ట్ర సగటు సాధారణంగా ఉన్నప్పటికీ జిల్లాల మధ్య వర్షపాతంలో తీవ్ర వ్యత్యాసాలు కనిపించాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఏకంగా 43.4%, కర్నూలులో 37.9% అధిక వర్షపాతం రికార్డైంది. వీటితో పాటు చిత్తూరు, అన్నమయ్య జిల్లాలోనూ సాధారణం కంటే ఎక్కువ వానలు పడ్డాయి. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా కోనసీమ, ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కోనసీమ జిల్లాలో 30.4%, పశ్చిమ గోదావరిలో 23.9%, తూర్పు గోదావరిలో 22.2%, నెల్లూరులో 20.6% లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని మిగిలిన 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డైంది. కోస్తా జిల్లాలతో పోలిస్తే రాయలసీమలోని అనేక మండలాల్లో ఈసారి మెరుగైన వర్షాలు పడటం గమనార్హం. సీజన్ తొలి 2 నెలలైన జూన్ జూలైలో వర్షాలు ముఖం చాటేయడంతో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడింది. సుమారు 25% లోటుతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పుంజుకున్న వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇటు కర్నూలు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు వంటి జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలకు వరదలు వచ్చాయి. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రధాన జలాశయాలు నిండు కుండలా మారాయి. నైరుతి సీజన్ అధికారికంగా ముగిసినప్పటికీ రాష్ట్రంలో వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.